నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మనతో పాటున్నారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రియాజ్ గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీకు ఛాలెంజ్గా మారిందనుకోవచ్చా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ విజయం వైపు కొనసాగుతూ ఉన్నది. ఇది మామూలు యాత్రగా కొనసాగట్లేదు, జైత్రయాత్రగా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన మెజారిటీ తోటి ఏ సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పరితపిస్తుందో, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారిడార్ నుంచి ఐజ్వాల్ వరకు రాహుల్ గాంధీ గారు ఏ పదఘట్టాలు అయితే గల్లీ గల్లీ గర్ని ప్రభావితం చేశాయో ఆ విజయానికి దుదింపిగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక సర్వే వచ్చింది, ఇవాళ ఒక సర్వే వచ్చింది. మరి ఆ సర్వేని నమ్మాలా, ఈ సర్వేని నమ్మాలా, ఎవరిని నమ్మాలి, ఏంది పరిస్థితి? ఆ ఫస్ట్ సర్వేనేమో మీరు ఓడిపోతారని, ఈ సర్వేనేమో మీరు గెలుస్తారని, ఏం చెప్తారు సార్? మొదటి సర్వే కేకే అనే పేరుతోటి వచ్చిన సర్వే. అది కేకే సర్వే కాదు, చావు కేక సర్వే. అది మనిషి మునిగిపోతున్న అర్థమైన తర్వాత అర్థనాదాలు చేస్తూ ఉంటాడు, గొగ్గోలు పెడతా ఉంటాడు, చావు కేకలు పెడతా ఉంటాడు. ఆ చావు కేకలకు నిదర్శనమే కేకే సర్వే. నేను సైంటిఫిక్గా మాట్లాడతాను. ఎందుకోసం అంటే విషయంగా విశ్లేషణ చేయాలి మనం. బై ఎలక్షన్ అనేది ఏ రాజకీయ పార్టీకైనా కూడా జీవన్మరణ సమస్యగా ఉంటుంది. తన శక్తిని మొత్తం అక్కడ కేంద్రీకరించి పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు భారతదేశంలో ఏ బై ఎలక్షన్ తీసుకున్నా కూడా మెజారిటీ అనేది ఒక 1-2% మధ్యనే విజయానికి బావుటగా కనబడుతూ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. గత 10 సంవత్సరాల తెలంగాణ ఎక్స్పీరియన్స్ కూడా అదే విషయం చెప్పింది. కానీ నిన్న చావు కేక్ అనే పేరు మీద కేకే సర్వే ఏం చెప్పిందంటే 19% డిఫరెన్స్ ఉంటుందని చెప్పింది. 19% డిఫరెన్స్ ఉంటుందని చెప్పడంలోనే అతిశయోక్తి, ఆడంబరము, ఏదో అర్థనాదం, ఏదో ఆవేదన కనబడుతూ ఉన్నది. కాబట్టి బై ఎలక్షన్ సంబంధించిన ఒక సర్వే చేసే తాహతు, సర్వే చేసే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడ లేవు. నేను సర్వే రిపోర్ట్ చూశాను. ఆయన గణాంకాలు ఇచ్చాడు తప్ప ఆ గణాంకాలకు ఆధారాలు ఇవ్వలేకపోయినాడు. ఆ గణాంకాల వెనుక ఉండే వాళ్ళ విజయ రహస్యాలు చెప్పలేకపోయినాడు. అది ఉత్తిగా తూతూ మంత్రంగా బోర్డు మీద అంకెల ప్రదర్శన. చిన్నపిల్లలు నీకు తెలిసిన అంకె రాయరా అంటే రాస్తుంటారు. వాళ్ళకి తెలిసిన అంకె ఏదైతుందో అవసరం. అంకె ఏంటంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన అంకె ఏంటి? 0. మేము దాన్ని 0 అనే చూస్తూ ఉన్నాం. చిన్నప్పుడు పలికిచ్చి నువ్వు రాయరా అంటే మనకి మంచిగా చక్కగా సున్నా పెడుతుంటాడు. అంతమించి ఏం లేదు. దాన్ని మనం సీరియస్గా మేము తీసుకోవట్లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇది రౌడీ షీట్లకు అడ్డగా మారుతుంది, సెటిల్మెంట్లకు అడ్డగా మారుతుంది, దందాలు చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల మీద రౌడీ షీట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? నందు గారు, నవీన్ యాదవ్ ఇక్కడ గల్లీ బిడ్డ. నవీన్ యాదవ్ గర్కు తెలిసిన బిడ్డ. మన ఈ గల్లీకి, ఈ ఘర్కి, అట్లాగే జూబ్లీ హిల్స్కి పరిచయమైన మన కొడుకుని, మన తమ్ముడిని, మన అన్నను, మన విద్యార్థిని రౌడీ షీటర్ అంటున్నాడంటే వాడు పరాయోడు. అంటే నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డని, నీ తమ్ముడిని, నీ అన్నను, అట్లాగే నీ సోదరుణ్ణి, నీ విద్యార్థిని రౌడీతో పోలుస్తున్నాడంటే వానికి అసలు ఈ జూబ్లీ హిల్స్ మీద అవగాహన లేదనుకోవాలి. నవీన్ యాదవ్ బాగా చదువుకున్న వ్యక్తి. అవతల వాడు ఎవడు ఇంత బాగా చదువుకున్న సందర్భాలు లేవు. నవీన్ యాదవ్కు సర్వీస్ ఓరియంటేషన్ ఉంది. సర్వీస్ ఓరియంటేషన్ రౌడీజం అంటే మనం ఏం చెప్పలేం. ప్రజలకు పరిచయం కావాలి రౌడీజం అంటే మనం ఏం చెప్పలేం. పాపం వాళ్ళకి ఏమి సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వ్యక్తిగత నిందలు మోపుతూ ఉంటాడు. మేము ఎక్కడ కూడా గోపీనాథ్ గారి భార్యను కానీ మేము ఎక్కడ వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేసే సందర్భాలు ఎక్కలేవు. ఓందాగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పిసిసి నేత మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ హోందామైన భాష ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడో గోపీనాథ్ గారి కుటుంబాన్ని ఎక్కడైనా క్రిటిసైజ్ చేసినట్టు కానీ, విమర్శించినట్టు కానీ, పరుష పదజాలను చూపెట్టినట్టు కానీ మీరు విన్నారా? మేము హోందాగా ఉంటే వాళ్ళు గలీజ్గా ఉన్నారు. ఎవడు గలీజ్ కాడు, ఎవడు ఉందా ఉండని ప్రజలకు తెలుసు కదా. కాబట్టి నవీన్ యాదవ్ని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. పాపం వాళ్ళు ఏమి సబ్జెక్ట్ లేక మాట్లాడుతున్నారు అనుకుంటాం. మేము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పథకాలు రద్దు చేస్తారనేది చర్చ. నిజమే అంటారా? ఇప్పుడు ఒక విషయం సార్, మేమేమంటున్నాం అంటే పథకాలు ఎవరి కోసం పెట్టారు? మా ప్రజల కోసం పెట్టారు. ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి మేము పథకాలు పెట్టాం. ప్రజల యొక్క ప్రేమ మాకు వచ్చింది కాబట్టి పథకాలు అమలు చేయగలుగుతున్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకాలు మరింత బాగా ప్రచారంలోకి వస్తాయి. ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి వస్తాం. అదే సందర్భంలో జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఓటర్లు చెప్పేది ఏంటంటే దయచేసి మీరు మా పథకాలు ఏవైతున్నాయో గతానికి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా దూరం చెప్తున్నాం. ఉదాహరణకి మేము హైదరాబాద్ తీసుకొచ్చాం. వారం రోజులు కుండపోతే ఆకాశానికి చిల్లు పడిందన్న లెవెల్లో వర్షం పడితే, ఒకప్పుడు అదే బీఆర్ఎస్ పరిపాలనలో వాడలు ఇల్లు మునిగిపోతే ఇంటికి 10,000 రూపాయలు అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పోయినారు. మీకు తెలుసు, మాకు తెలుసు. 10,000 ఎవరికి ఇచ్చిలో ఎవరికి ఇవ్వలేదో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మేము హైడ్రా ఉండడం వల్ల మొత్తం నీళ్ళని ఎక్కడిదక్కడ మేము ప్రవాహంలో తీసుకుపోయినాం. హైడ్రా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా చూసాం. ముఖ్యమంత్రి 24 hours పర్యవేక్షణకు వచ్చాడు. ఇదే జూబ్లీ నియోజకవర్గానికి 6 డజన్ పైగా ముఖ్యమంత్రి వచ్చాడు. అంతకుముందు వర్షాలు పడ్డప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడుకున్నారు. ఇలా పబ్లిక్లో ఉన్నాడు. కాబట్టి పబ్లిక్లో ఉండే రేవంత్ రెడ్డి గారు కావాలన్నా, ఫామ్ హౌస్లో ఉండే
ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావాలో ప్రజలకు తెలుసు. కాబట్టి మన అడ్రస్ లేకుండా అయిపోయిండు. సేవా గుణంలో కానీ అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కానీ మా కార్పొరేటర్ ఇక్కడ సంగీత యాదవ్ ఉంది, వారి నేతృత్వంలో ఇక్కడ మా లోకల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు నిత్యం ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు. రాత్రి పగలు ఇక్కడికి వచ్చాడు, ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చాడు. కాబట్టి ప్రజలు మాతో ఉంటారన్న నమ్మకంతో మేము ఉన్నాం. మెజార్టీ ఎంత వస్తుంది మీకు? మెజార్టీ మీద ఊహాగానాలు చేసే పరిస్థితిలో లేం, కానీ బంపర్ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ ఎట్లా ఉంటుందంటే, ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో ఆ కొట్టేవాడే నవీన్ యాదవ్ బయటకు వచ్చాడు. కాబట్టి మెజార్టీని ఊహించలేము. మేమేమంటున్నాం అంటే, ఇప్పటివరకు జూబ్లీస్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన ఏ అభ్యర్థి రాని మెజార్టీ నవీన్ యాదవ్కి వస్తుంది. ఆ భరోసాతో ఉన్నాం మేము.